బండి భగీరథ్ ఫోక్సో కేసు మరో కీలక మలుపు తిరిగినట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా బండి భగీరథ్కు సంబంధించి మధ్యంతర బెయిల్ విచారణ జరుగుతున్నటువంటి సమయంలో దానికి సంబంధించి వాదనలు పూర్తయ్యాక జడ్జి పైన ఎవరైతే పోస్టులు చేశారో ఆ పోస్టులకు సంబంధించి ఇప్పుడు కొత్తగా కేసు అయితే నమోదైంది. ముఖ్యంగా భగీరథ్కు ముందస్తు బెయిల్పై విచారణ జరిగిన తర్వాత సంబంధిత జడ్జి పైన సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు ట్రైలింగ్ కూడా జరిగినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇక ముందస్తు బెయిల్ విచారణ సందర్భంగా ఆ యొక్క పోస్టులకు సంబంధించి ఇప్పుడు ఒక లేఖ మాత్రం మనకు బయటకు వచ్చింది. చార్మినార్ పోలీస్ స్టేషన్లో హైకోర్టు రిజిస్టర్ కంప్లైంట్ చేసినట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా జస్టిస్ మాధవిని ఉద్దేశించి ఒకవేళ బెయిల్ ఇచ్చినట్టు ఏది ఉంటే జస్టిస్ మాధవి భర్తకి ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తారంటూ ఒక రకంగా ప్రచారం అయితే జరిగింది. ఇక ఆ ప్రచారానికి సంబంధించి మొత్తం మీద కేసు నమోదు చేసి విచారణకు కూడా ఆదేశించినట్టుగా చార్మినార్ పోలీసుల నుంచి అయితే మనకైతే సమాచారం అందుతూ ఉంది. హైకోర్టు రిజిస్టారే ఈ కేసు నమోదు చేయించినట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా జస్టిస్ మాధవి భర్తకు సంబంధించి వచ్చినటువంటి ఆ యొక్క పోస్టులకు సంబంధించి అది ఎవరు చేయించారు, మరి ఎక్కడి నుంచి ఆ యొక్క పోస్టింగ్స్ అనేది నడిపించారు అనే విషయం పైన కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద న్యాయ వ్యవస్థ పైన ప్రజలకు నమ్మకం సన్నగిల్లే విధంగా ఆ యొక్క పోస్టింగ్లు ఉండడమే దీనికి ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా జస్టిస్ మాధవిని ఉద్దేశించి ఒకవేళ బండి సంజయ్ కొడుక్కి బెయిల్ కనుక ఆమె మంజూరు చేయిస్తే తన భర్తకి ఒక నామినేటెడ్ పోస్ట్ వస్తుందంటూ ఆ యొక్క పోస్టులలో ప్రధానంగా ఆ పోస్టులు పెట్టినటువంటి విషయం పట్ల సీరియస్గా తీసుకున్నటువంటి హైకోర్టు జస్టిస్ మాధవి దీనికి సంబంధించినటువంటి విషయంలో విచారణ చేపట్టాల్సిందే. ఇది ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ పోస్టులకు గల ఎక్కడ ఈ పోస్టులకు అంకురార్పణ జరిగింది, ఎవరెవరు ఈ పోస్టింగ్లను పెట్టారు ఏంటి అనేటువంటి విషయంలో కూడా మొత్తం పూర్తి డీటెయిల్స్ అయితే తీసుకునేటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. మొత్తం మీద ఈ యొక్క విషయం మొత్తం అటు జస్టిస్ మాధవి పైన చేసినటువంటి ఒక అనుచితమైనటువంటి పోస్టింగ్స్ విషయంలో మాత్రం జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే మీరు కనుక అందులో ఉన్నట్టే ఇది ఉంటే ఖచ్చితంగా వాటిని డిలీట్ చేస్తారా, లేదంటే తప్పు జరిగిందని చెప్పేసి మళ్ళీ రీపోస్ట్ చేస్తారా ఏంటనేది కూడా మీపైనే ఆధారపడి ఉంటుంది. వేలల్లో ఆ పోస్టింగ్లు జరిగినటువంటి విషయం అయితే అందరికీ తెలిసిందే.